చూడండి నాకైతే ఈ రాళ్ళు దొరికినాయండి. నాకు ఇదేదో కొంచెం మెరుస్తూ ఉంది. ఇది తెలీదు, టెస్ట్ చేసుకోవడం కానీ పరీక్ష చేసుకోవడం కానీ నాకు తెలీదు. నేనైతే ఈ గుట్టడి రాళ్ళని జొన్నగిరి బెల్లంకొండ అంత పబ్లిక్ లేరు కానీ పర్వాలేదు. చూడండి ఈ కొండని అడివి పెద్ద బండరాళ్ళు అయితే లేవు. మన దగ్గర రమేష్ ఉన్నాడు, ఇతనిది నసరాపేట అంట. ఇతనికి 2 సార్లు 3 సార్లు ఇక్కడికి వచ్చాడంట. మరి ఇతని మాటల్లో ఏం చెప్తాడో ఏందాం. వచ్చాను, 2-3 దొరుకుతుంది చూశాను, అందుకే ఆశ ఉండిద్దని వచ్చాము. అది ఉన్నా లేకపోయినా అది ప్రత్యేకించి మనం ఉందని చెప్పలేము, పట్టం లేదని చెప్పలేము. అది 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 చూశారు కదా ఫ్రెండ్స్. కొంచెం దూరమైనా కొంచెం అధిక ప్రయాస పడినా కూడా ఏదైనా ప్రతిఫలం ఉంటుందా? నాకైతే ఈ రాళ్ళు దొరికినాయి. రాళ్ళ కాడికి తీసుకురా. ఏదో అదృష్టం కొద్దీ ఇక్కడికి వచ్చాం. అదృష్టం పరీక్షించుకుందామని చెప్పేసి వచ్చాం. సోషల్ మీడియాలో చూసి ఆ నోట ఈ నోట విని శ్రీరంగపురం నకరేకలు దాటిన తర్వాత అంటే ఇక్కడికి వచ్చాం. చూడండి ఇక రాళ్ళు వచ్చేటప్పుడే నేను చుట్టుకుంటా పోలేరమ్మ తల్లికి మొక్కుకొని వచ్చా. 10 పైసలు నీకు ఇస్తానని చెప్పి. ఈ గనక ఒకటైనా అయితే రాళ్ళు నిజంగా పోలేరమ్మకి ఇస్తా. గురు కొంచెం ఫోన్ పాటలాప. మీకు ఇబ్బంది ఇక్కడ ఉండయా? ఏడగోళ్ళు లేవా? ఎవరు చెప్పారు? వెయ్యి దొరికింది కమ్మా. ఇది అసలే రాయని పెద్దమ్మా. మనకి అదృష్టం ఉండాలి తినాలంటే. నువ్వు వచ్చేటప్పుడు ఏం చేస్తావంటే పోలేరమ్మ తల్లి ఉంటుంది గుడి, అక్కడ ముక్కొని నీకు 10 పైసలు ఇస్తానమ్మా, ముందు నన్ను లాగి వడ్డినాయి, మిగతా వాళ్ళ తర్వాత అని మొక్కుకో. ఈ పెద్దమ్మ ఈ రాయి ఇచ్చిందండి. ఇది ఏమైంది కూడా నాకు కూడా తెలియదు. చూడండి ఈ రాయి కాకపోతే ఆమె కొంచెం గట్టిగానే చెబుతుంది, తర్వాత పరీక్ష చేయించిద్దంట. ఇదిగమ్మా జాగ్రత్త పోనీ. అంత కష్టపడి ఎన్ని గంటలకు బయలుదేరు? ఏ ఊరు? ఏటపాలెమా? సరే సరే. ఇది కొంచెం డౌట్గానే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్లేస్ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఏదమ్మా చూపించమ్మా. దొరక కాదు, వీడియో తిత్తనాన్ని నీ సాటుకు వచ్చింది. ఏం కాదులేమ్మా. ఇక్కడే మెరుస్తుంది. నేను వజ్రాలు ఆటకపోయానంటే మా ఆవిడ నమ్మదు. అందుకని నేను వీడియో తీసుకొని ఇట్లా చెప్పడానికి అది అంతే, ఏం లేదు. నాకు సరదా. జనం చూస్తారు, ఆయనకి చాలా డబ్బులు వస్తాయి జనాలు చూస్తే. డబ్బులు బంద. నా డబ్బులు ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి? 500 రూపాయలు అయిపోయినాయి ఇక్కడికి రావడానికి. అందరు కావాలా? మేము ఊరు తిరిగి వచ్చి
వచ్చావు ఏమి లేదు ఆడ ఏ ఊరు తిరిగమ్మా? గాజులపాలు గాజులపల్లి. వంకలనా? వంకలో నీకేమో అమ్మగా కంది గింజ అన్న దొరుకుతాయి అంటగా, ఉండొచ్చుగా? పిచ్చిరాళ్ళు ఎందుకుంటా వాడ? ఏమి లేవు వాడ జొన్న గిట్లు ఇక చూడండి, ఇదిగో మీ ఊరామా? రాసినా ఇదిగో నా మాట వినపడుతుంది కదా. ఇదిగో ఎక్కడ 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 ఎన్ని రోజుల నుంచి వస్తున్నా? తడి తడి. ఇది మరి ఇంతకు ముందు నుంచి నన్ను చూడలేదా? మాట ఎక్కడో విన్నానే అనుకుంటున్నా. చూడండి, ఈ ఆంటీ గారికి మాత్రం 2 రాళ్ళు దొరికినాయి. 2 రాళ్ళు దొరికినాయి. కరోడుపతి అయింది, కరోడుపతి అయింది. ఏం పర్వాలా, వస్తున్నాడు ఇప్పుడు. ఇదిగో ఈడున్నాడు. ఇద్దరం వచ్చామమ్మా. ఇప్పుడు నాకు ఇది రావడం కొత్త కదమ్మా. అంటే ఇక్కడికి రాలేదులే, నేను అప్పుడప్పుడు 2 రోజులు పోతా ఉంటా. కానీ హాయ్ ఫ్రెండ్స్, మేము సరదాగా వచ్చామండి. ఇది రాళ్ళ కోసం అయితే కాదు, ఒక అదృష్టాన్ని మేము కూడా ఒక్కోసారి పరీక్షించుకుందామని చెప్పేసి వచ్చాం. ఇక్కడ అన్నీ తవ్వినట్టు గుంతలు ఉండే, కానీ ఏ రాయి ఏరుకోవాలో ఏ రాయి వదిలేయాలో తెలియడం లేదు. అమ్మ మీదే ఊరు అన్నావు? ఈ అబ్బాయిని మామూలుగా పట్టుకోండి. ఇది బాయ్ నువ్వు పోలు దిగాక తీసుకెళ్ళండి. ఎక్కడ పెడదాం అనుకుంటున్నా, అందరూ ఇప్పుడు అంటే పట్టుకుంటున్నారంట. మరి ఏమన్నా అమ్మ ఏమన్నా కూడు తెచ్చుకున్నారా లేదమ్మా? ఫ్రెండ్స్, ఈ బ్రదర్ చూడండి, ఇతనికి మాత్రం ఒక 10-15 రాళ్ళు దొరికినాయి. ఈయనైతే నాకైతే చూస్తున్నాడు, కానీ నాకైతే తెలియదు. నేను కూడా మీలాగే వచ్చానని చెప్పాను. నగరేకల్లు పిడుగురాళ్ళ మధ్య అండి, శ్రీరంగపురం. అయితే ఇక్కడ గ్రానైట్ రాళ్ళు, మళ్ళీ చెబుతున్నాను, ఇక్కడ గ్రానైట్ రాళ్ళు మాత్రమే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అంత బెటర్గా సూదిముక్కు రాళ్ళు లాంటి కొన్ని ఉన్నాయి, అడపదడప అక్కడక్కడ పొలుకు రాళ్ళు లాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇది అంత అనువైన ప్లేస్ అయితే కాదని నా ఉద్దేశం. మనం అంత దూరం నుంచి ప్రయాసపడి రావడం, ఈ వర్షం లేనప్పుడు రావడం, ఈ డబ్బాల్లో ఏరుకోవడం, ఈ కష్టపడడం లాంటిది కూడా ఒక అదృష్టం అనే చెప్పుకోవచ్చు.
పెరవలి, తొగ్గలి, జొన్నగిరి తొలకరి సీజన్లో ఈసారి మాత్రం ఆ వీడియో తీస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఈసారి ఒక వారం తర్వాత బెల్లంకొండ, కొంచెం వాగు ఉధృతి ఎక్కువగా ఉంది అక్కడ. అందరు చూపించడానికే జింపోయి పడుతుంటాయి. ఏది ఎవరికి నీకు దొరికిందా? అబ్బా నువ్వు మంచోడు. పగిలింది. పడేయడానికి తీసేయి ఇప్పుడు నేను. మిమ్మల్ని కాకపోతే జనం ఉండాలి. మేము కూడా రాయి వేయడానికి వచ్చాను. చూడండి ఇక్కడ చాలామంది జనం ఉన్నారు. అయితే నేను కూడా అలాగే వచ్చానండి ఇక్కడ చూద్దామని. ప్లాను ఏ ఊరమ్మా? బద్దిపూడి. ఎక్కడది? పులవపాడు. ఏమన్నా దొరికినాయా? అసలు మీకు ఐడియా ఉందా రాయి అంటే రంగు రాళ్ళు అంటే ఇలా ఉంటాయి, వజ్రం వల్ల ఐడియా తెలియలేదు. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి తెలిసింది. అట్లానా? సరే, రాళ్ళు ఏరుకున్నాయి ఒకళ్ళ నమ్మి చేతిలో పెట్టకండి. అదృష్టం పరిచయించుకోవడానికి వచ్చి వీళ్ళు కూడా చెప్తున్నారు. కొంచెం దూరం పేరు అయితే గుర్తులేదు నాకు. చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది. వీళ్ళు ఎందుకైనా మంచిది కొంచెం ఆలస్యం అవుతుందని చెప్పేసి భోజనాలు కూడా తీసుకొచ్చుకున్నారు.